Welcome to LTX classes, day number 8, Telangana Movement and State Formation. Most probable 30 questions by me, Vivekan Sharma. 7 questions ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, కవరింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్. ముఖ్యంగా ది ఐడియా ఆఫ్ తెలంగాణని ఫినిష్ చేసుకుని మొబిలైజేషన్ ఫేజ్లోకి వచ్చాం. మొబిలైజేషన్ ఫేజ్లో కూడా 1969 ఎడ్యుకేషన్తో పాటు ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ 1970s తర్వాత పోస్ట్ 1970s పొలిటికల్ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్స్ కూడా చూసాం. గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ బై సురేష్ సార్, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది. మెయిన్స్ స్టేజ్లో సర్వింగ్ ఆఫీసర్స్ గైడెన్స్ చాలా చాలా అవసరం. 10,000 రూపీస్ ఫీజ్. మరిన్ని వివరాలకు 7893899553కి సంప్రదించండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 ఫీజ్ 25,000 రూపీస్, గ్రూప్ 2 ఫీజ్ 18,000 రూపీస్కి లైఫ్ టైం వాల్యూతో 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ తోటి మనకి లభిస్తుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఎగ్జామ్ కౌంట్ డౌన్ 94 డేసే ఉంది. మన పేపర్ 6 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్లీ 100 డేస్ మాత్రమే ఉంది. సో ఈ వీడియోస్లో డిస్కస్ చేసేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు తెలంగాణ మూవ్మెంట్ పేపర్ 6 పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వార్మప్ సెషన్స్ లాగా మొత్తం సిలబస్ని ఒక విహంగ వీక్షణం లాగా అయితే యూజ్ అవుతాయి. కాబట్టి ఈ కంటెంట్ని యూజ్ చేసుకోండి. ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నాకు మెయిల్ చేయొచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి పేపర్ 6 పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యూట్యూబ్ ఫ్రీ ఇనిషియేటివ్ అనేటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడం ద్వారా మేము కూడా మరింత ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. Analyze the Naxalite movement in Telangana from 1960s to 2014, detailing its origin, key events, government responses, and its impact on the Telangana. Naxalite ఉద్యమం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లోనే కాదు, సోషల్ ఇష్యూస్ లో అవ్వచ్చు, ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా నక్సలైట్ మూవ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నక్సలైట్ మూవ్మెంట్ వేరియస్ సబ్జెక్ట్స్ లో దీని యొక్క బేస్ అనేది ఉంటుంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా నక్సలైట్ మూవ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐబీ ప్రిపేర్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అయినా, ఢిల్లీ పోలీస్ ఇలాంటి వాటికి నక్సలైట్ మూవ్మెంట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎనలైజ్, వి నీడ్ టు ప్రిపేర్ ఏ డీటెయిల్డ్ ఎనాలిసిస్ విత్ ఇన్ ద వర్డ్ లిమిట్. 200 వర్డ్ లిమిట్ తోటి ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్ అయితే మనం ప్రెజెంట్ చేస్తాము. మోడల్ ఆన్సర్ లో కొంచెం వర్డ్ లిమిట్ ఎక్సీడ్ అవ్వచ్చు మల్టీ డైమెన్షన్స్ కవర్ చేయడానికి, బట్ మీరు మాత్రం 200 వర్డ్స్ కి మాత్రం స్టిక్ అయి ఉండాలి. ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మనం ఇవ్వాలి యాజ్ పర్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చూసినట్టయితే ద నక్సలైట్ మూవ్మెంట్ గురించి చెప్తూ ఇన్ తెలంగాణ పర్స్పెక్టివ్ లో మనం నక్సలైట్ మూవ్మెంట్ ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా టైం పీరియడ్ ఏంటంటే 1960s. ఎప్పుడైతే 1967 ఆ ప్రాంతంలో నక్సలైట్ మూవ్మెంట్ పుట్టిందో అప్పటి నుంచి 2014 వరకు నక్సలైట్ మూవ్మెంట్ తెలంగాణలో ఉంది. 2014 తర్వాత కూడా ఎలా ఉందనేది బ్రీఫ్ గా ఆన్లైన్ సరిపోతుంది. డీటెయిలింగ్ ఇట్స్ ఆరిజిన్, 1960s లో ఆ ఆరిజిన్, తర్వాత కీ ఈవెంట్స్, గవర్నమెంట్ రెస్పాన్సెస్, ఇవన్నీ తెలంగాణ టెరిటరీస్ లో జరిగిన విషయాల్ని మెయిన్ గా ఎంఫసిస్ చేస్తూ తెలంగాణ సమాజం మీద యొక్క నక్సలైట్ యొక్క ఇంపాక్ట్ ని మనం ఎనాలిసిస్ చేయాలి. ఇది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. మరోసారి రిపీట్ చేస్తున్నాను. డైరెక్టివ్ మనకి ఏమి ఇచ్చారంటే అనలైజ్ అంటే యూనిట్ టు ప్రిపేర్ డీటెయిల్డ్ అనాలిసిస్. తెలుగులో చెప్పాలంటే ఒక విశ్లేషణాత్మకమైనటువంటి సమాధానం మనం ఇవ్వాలి. ఆ విశ్లేషణ దేని మీద? నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణలో నక్సలైట్ మూవ్మెంట్ అనేది ఒక పార్ట్, దానికి టైం పీరియడ్ 1960s నుంచి 2014 ఇంకొక టైం పార్ట్. ఆ అనాలిసిస్ లో మనం ఏమి ఇవ్వాలంటే నక్సలైట్ మూవ్మెంట్ యొక్క ఆరిజిన్, కీ ఈవెంట్స్, గవర్నమెంట్ రెస్పాన్స్, ఈ 3 డైమెన్షన్స్ ని 1960 నుంచి 2014 వరకు తెలంగాణ గడ్డ మీద ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఆన్సర్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. The Naxalite movement in Telangana, inspired by 1967 Naxalbari uprising in West Bengal, sought to address socio-economic disparities through radical means. 1967 వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బరీలో మొదలైనటువంటి ఒక నక్సలైట్ ఉద్యమం అనేటువంటిది తెలంగాణలో సోషో ఎకనామిక్ డిస్పారిటీస్, సామాజిక ఆర్థికమైనటువంటి వ్యత్యాసాలని అడ్రస్ చేయడానికి రాడికల్ మీన్స్, ఒక విప్లవాత్మక లేదా ఒక విపరీత ఎక్స్ట్రీమిస్ట్ ధోరణిలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్గంలో వచ్చినటువంటిదే ఒక నక్సలైట్ మూవ్మెంట్. తెలంగాణ హ్యాస్ ప్లేడ్ ఏ పివటల్ రోల్ ఇన్ మూవ్మెంట్స్ ట్రాజెక్టరీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ ద డికెట్స్. వెస్ట్ బెంగాల్లో మొదలైంది. తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం నుంచి ఆంధ్ర ఒక తెలంగాణ ప్రాంతానికి స్ప్రెడ్ అయినప్పటికీ తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటిది యొక్క నక్సలైట్ ఉద్యమం, మొత్తం నక్సలైట్ ఉద్యమంలో ఒక కీలక భూమికని పోషించిందని చెప్పుకోవచ్చు. మనకి క్వశ్చన్లో అడిగారు ఆరిజిన్స్ కాబట్టి
ఆరిజిన్స్ విషయంకి వస్తే నక్సల్బరీ అప్రైజింగ్ 1967, ద పీజెంట్ రివోల్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్స్పైర్డ్ ఏ ఫోకస్ ఆన్ ల్యాండ్, ఫుడ్ అండ్ లిబరేషన్. వెస్ట్ బెంగాల్లో ల్యాండ్, భూమి, ఫుడ్, ఆహారము, లిబరేషన్, వాళ్ళ యొక్క లిబరేషన్ అంటే మనం ఒక స్వేచ్ఛ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క భూమి కోసం, వాళ్ళ యొక్క ముక్తి కోసం, వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసం వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టింది. తెలంగాణ ఉద్యమానికి మనం ఒక ఫోకస్ లైన్ అని చెప్పాలంటే నీళ్లు, వాటర్, నిధులు, ఫండ్స్, నియామకాలు, ఎంప్లాయ్మెంట్. వాటర్, ఫండ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ మనకి ఎలా అయితే భూమికి ఉన్నాయో, నక్సల్బరీ వెస్ట్ బెంగాల్కి ఏంటంటే భూమి, అదేవిధంగా భుక్తి, అదేవిధంగా స్వేచ్ఛ, ఈ మూడు ప్రాతిపదికలుగా వెస్ట్ బెంగాల్ ఏర్పడింది. కీ లీడర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ లైక్ కొండపల్లి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వాడైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్ యూనిట్ ని యాక్టివేషన్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు కేజీ కృష్ణమూర్తి. సో వీళ్ళిద్దరు లీడర్లు కూడా తెలంగాణ ప్రాంతంలో నక్సల్ ఉద్యమం యాక్టివేట్ అవడానికి కీలక భూమిని పోషించినటువంటి వ్యక్తులు. ప్రాపగేటెడ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ ఇన్ తెలంగాణ. వామపక్ష భావజాలం అనేటువంటిది ఒక రాజకీయమైనటువంటి భావజాలము. దానికి పీక్ పాయింటే ఒక నక్సలైట్ మూవ్మెంట్. అందుకే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాము. ఏదైతే కార్ల్ మార్క్స్ బోధించినటువంటి వామపక్షవాదం ఏదైతే ఉందో అది కాలక్రమంలో రకరకాల చీలికలు, రకరకాల వాదాలు యాడ్ అవ్వడము, డిలీట్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటాము. దానికి ఒక ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఫామే మనకి నక్సల్ ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మన తెలుగు ప్రాంతాల్లో కొండపల్లి సీతారామయ్య, కేజీ కృష్ణమూర్తి చేశారు. 1960s అండ్ 70s మనకి ఈ టైంలో కీ ఈవెంట్స్ మనం ఆరిజిన్ చూస్తాం, ఇప్పుడు కీ ఈవెంట్స్ చూస్తాము. ఇనిషియల్ యాక్టివిజం, ఎర్లీ స్టూడెంట్ మూవ్మెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వార్ ఇన్స్ట్రుమెంటల్. ఉస్మానియా యూనివర్సిటీ మనకు తెలుసు ఒక 1960s నుంచి 70s వరకు హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికీ మనం ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అర్బన్ నక్సల్స్ అని అంటుంటాం. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ని, స్టూడెంట్స్, లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ యూనియన్స్ ని టార్గెట్ చేస్తూ యూజ్ చేసేటువంటి ఒక ఇన్ఫార్మల్ టర్మ్ ఏంటంటే అర్బన్ నక్సల్స్. దీనికి కారణం ఏంటంటే యూనివర్సిటీస్ నుంచే ఈ యొక్క ప్రగతిశీల భావము, అభ్యుదయవాదము, రాడికల్ మీన్స్ ఆఫ్ యాక్టివిజం ఇవన్నీ మొదలవడం. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మనకి ఎన్ఐటి వరంగల్. సో మనకి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్ఐటి వరంగల్ అనేటువంటివి ఒక నక్సల్ ఉద్యమానికి కేంద్ర బిందువులుగా చెప్పుకోవచ్చు. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఫార్మేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, పీడిఎస్యు. మనందరం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు బంద్లు, రాస్తారోకోలు, తెలంగాణ ఉద్యమం పీడిఎస్యు చూస్తాం ఇన్ 1974. అండ్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఆర్ఎస్యు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది పొలిటికల్ లీడర్స్, పల్లారాజేశ్వరి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు. సో ఇన్ఫార్మల్ గా, అన్అఫీషియల్ గా వాళ్ళ చిట్ చాట్స్ లో మనకి తెలిసేది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు ఆర్ఎస్సీలో పనిచేశారు. సో తెలంగాణ గడ్డ మీద ఈ స్టూడెంట్ యూనియన్స్ పనిచేశాయి అని చెప్పడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కోసం వాళ్ళ పేర్లు చెప్పాను. ఎగ్జామ్ లో వాళ్ళ పేర్లు రాయొద్దు, జస్ట్ రిలవెన్స్ కోసం చెప్పాను. ఇప్పుడున్నటువంటి నాయకత్వంలో సగం మంది విద్యార్థి నాయకులుగానే వచ్చిన వాళ్ళు, దాంట్లో లెఫ్ట్ వింగ్ అవ్వచ్చు, రైట్ వింగ్ రెండే ప్రధానంగా ఉన్నాయి ఆనాటి కాలంలో. దాంట్లో పీడిఎస్యు, ఆర్ఎస్యు అనేటువంటివి నక్సలైట్ భావజనాన్ని యూనివర్సిటీల్లో వ్యాప్తించడానికి పనిచేశాయి. దీనికి జగిత్యాల మూవ్మెంట్ అనేటువంటిది టిపికల్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. కొలాబరేషన్ బిట్వీన్ పీజెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ హైలైటెడ్ ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చి 9th షెడ్యూల్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇక ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా అమలు చేయడం అనేటువంటిది ప్రభుత్వం చేపట్టింది. బట్ కొన్ని రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, కేరళలో ఇనీషియల్ డేస్ లో సక్సెస్ వచ్చినప్పటికీ మిగతా రాష్ట్రాల్లో అది ఫెయిల్యూర్ గానే ఉంది. కాబట్టి ఒక ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటివి, నక్సలైట్ ఉద్యమము, ల్యాండ్ లార్డ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ల్యాండ్ లార్డ్ అనేటువంటి ఈ రెండు టాపిక్స్, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు, అదేవిధంగా నక్సల్ ఉద్యమం, ఇవన్నీ మనం సైడ్ బై సైడ్ చదువుకున్నట్టయితే భావజాలము, ఆరిజిన్, కీ ఈవెంట్స్ ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి. ఏదైతే రీడిస్ట్రిబ్యూట్ చేయాలి ల్యాండ్ ని అనేటువంటిది, దున్నేవాడితే భూమి అనేటువంటి కాన్సెప్ట్ మనకి భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు తెలంగాణ గడ్డపై జరిగిన వాటిలో ఉంటుంది. నక్సలైట్ ఉద్యమం కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అనే పాయింట్ మీదనే రావడం జరిగింది. దీనికి పీజెంట్స్ ఎవరైతే పేద రైతులు ఉంటారో వాళ్ళకి, విద్యార్థులు యొక్క మన నక్సలైట్ ఉద్యమము, తెలంగాణ ఉద్యమం పాయింట్ ఆఫ్ వ్యూలో యూనివర్సిటీస్ పల్లెలకి వెళ్ళి పల్లెల్లో ఉన్నటువంటి రైతుల్లో చైతన్యం తీసుకురావడం అనేటువంటిది ఆనాటి రోజుల నుంచి ఈనాటి రోజు వరకు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా జరిగింది. అదే స్టూడెంట్స్ కార్యక్షేత్రాలకు వెళ్ళి పనిచేయడం అనేటువంటి యూనిక్ కల్చర్ ని తెలంగాణలో మనం చూస్తుంటాం. 1980s expansion and intensification, Warangal and Khammam, these regions are highlighted Naxalite activities with significant student and youth involvement.
వరంగల్ ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం ఆంధ్ర బోర్డర్లో ఉంది, పక్కన విజయవాడ ఉంటుంది. విజయవాడలో నక్సలైట్ మనకి సాహిత్యము, నక్సలైట్ ఉద్యమాలు, నక్సలైట్ భావజాలము, వామపక్ష భావజాలము ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కూడా ఆంధ్ర నుంచి లీడర్స్ ఖమ్మం జిల్లా నుంచి రావడం జరిగింది. ఖమ్మం జిల్లా ఒక వామపక్ష భావజాలానికి కిల్లాగా మనం వర్ణిస్తాము. వరంగల్ ఇందాక చెప్పుకున్నాం, ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఎన్ఐటి వరంగల్ స్థావరంగా వాళ్ళ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. దోస్ రీజన్స్ ఆర్ heightened నక్సలైట్ యాక్టివిటీస్ విత్ సిగ్నిఫికెంట్ స్టూడెంట్ అండ్ యూత్ ఇన్వాల్వ్మెంట్. ఖమ్మం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దులు, ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్, ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా, ఈ నాలుగు రాష్ట్రాల యొక్క టిప్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి అన్ని ఏరియాస్ నుంచి నక్సలైట్ నాయకులు రావడము, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ యాక్టివిజం అనేటువంటి ఎపిసెంటర్ గా మనం ఖమ్మం లిస్టింగ్ చెప్పుకోవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ సిపిఐ ఎంఎల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని అంటాము. పీపుల్స్ వార్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్ ఫర్దర్ ద నక్సలైట్ ఎజెండా ఇన్ తెలంగాణ. పీపుల్స్ వార్ గ్రూప్ గురించి 90s కిడ్స్ అని చెప్పి మనం ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా చూస్తుంటారు. వాళ్ళందరికీ ఖమ్మం వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి 90s కిడ్స్ అందరికీ తెలిసినటువంటి పదము పీపుల్స్ వార్ గ్రూప్ 1990s నుంచి 2004 వరకు విస్తృతంగా ఒక యాక్టివిటీస్ ని రూపొందించింది. ఆ తర్వాత నక్సల్స్ పైన అణచివేత మనకి చట్టబద్ధంగా స్టేట్ స్పాన్సర్డ్ అప్రెషన్ అనేటువంటిది మనం చూస్తాము. తర్వాత అది స్లోగా డైల్యూట్ అయినటువంటి ఆర్గనైజేషన్ గా పీపుల్స్ వార్ గ్రూప్ ఉంటుంది. 1990s నుంచి 2004 వరకు చాలా ఉధృతంగా ఇంకా రిమోట్ ఏరియాస్ లో యాక్టివిటీస్ నడిపించినటువంటి సంస్థ పీపుల్స్ వార్ గ్రూప్. స్టేట్ రిప్రెషన్, ద 1985 క్రాక్ డౌన్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ exemplified the state's intensified response to నక్సలైట్ యాక్టివిటీస్. ఎన్టీఆర్ ప్రభుత్వము ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నక్సలైట్స్ మీద ఉక్కు పాదాన్ని అయితే పెట్టాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క శాంతి చర్చలకి వాటికి డోర్స్ తెరిచే ఉన్నాయి, ఇంకో పక్క ఎన్కౌంటర్స్, డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అనేటువంటి తెలంగాణలో యూజ్ చేయడము, మిస్యూజ్ చేయడము, రెండు రకాల వర్షన్స్ అయితే మనకి సివిక్ సొసైటీ నుంచి మిస్యూజ్ అంటారు, స్టేట్ నుంచి యూజ్ అంటారు. ఫేక్ ఎన్కౌంటర్స్ లేదా ఎన్కౌంటర్స్ యొక్క డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్, ఇలాంటివన్నీ కూడా మనం తెలంగాణలో చూస్తూ ఉంటాం నక్సలైట్స్ మీద రిప్రెషన్. 1990s ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆ లిబరలైజేషన్ కి, ప్రైవేటైజేషన్ కి, గ్లోబలైజేషన్ కి రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ పల్లెల్లో ఉంటాయి, అడవుల్లో ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మినరల్ రిసోర్సెస్ అనేటువంటివి, తెలంగాణ ప్రాంతం ఒక చోట నాగ్పూర్ ఏరియా లాంటిది కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆ ఏరియా మీద ఇండస్ట్రియలిస్ట్లకి ఖచ్చితంగా వారి యొక్క కన్ను అయితే ఉంటుంది. దానికోసం వెళ్ళడానికి మధ్యలో అడ్డంకి ఉండేది ఎవరంటే నక్సలైట్లని అణచివేస్తే తప్ప అడవుల్లో ఉన్నటువంటి సోర్సెస్ ని ప్రైవేట్ కంపెనీస్ చేర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్ కంపెల్డ్ ద స్టేట్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ద నక్సలైట్స్. 1990s consolidation and challenges, strengthening base, people's war group solidified its presence particularly in rural తెలంగాణ. రూరల్ తెలంగాణ అటువంటి ప్రజలతో ఒక అటాచ్మెంట్ పెంచుకుని వాళ్ళ యొక్క షీల్డ్ కవర్ లాగా పీపుల్స్ వార్ గ్రూప్ యూజ్ చేసుకున్న సంఘటనలు మనం చూస్తాము. హై ప్రొఫైల్ ఆ ప్రజలు ఒక పక్క పీపుల్స్ వార్ గ్రూప్ మాట వినాలి, ఇంకో పక్క పోలీసుల గ్రూప్ మాట వినాలని చెప్పిన రెండు వైపుల నుంచి వాళ్ళ యొక్క వైలెన్స్ ని ఫేస్ చేసినటువంటి పరిస్థితులు తెలంగాణ పల్లెల్లో మనం అప్పట్లో చూసాం. హై ప్రొఫైల్ ఇన్సిడెంట్స్, ద ఇన్సిడెంట్స్ సచ్ యాజ్ 1993 కిడ్నాపింగ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ డిఎస్ఆర్ ఆంజనేయులు అండర్స్కోర్ ద మూమెంట్స్ రీచ్. సో ఆనాటి కాలంలో ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్ని, పోలీసుల్ని బంధించడము, డిమాండ్లు పెట్టడము, ఆ డిమాండ్ నెరవేర్చిన తర్వాత వాళ్ళ నక్సలైట్స్ ని అరెస్ట్ చేసిన వాళ్ళు విడిపించడం, ఇలాంటి డిమాండ్స్ పెట్టడము, అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాక వాళ్ళని విడుదల చేయడము, ఇలాంటివంటి ఇంకా వైలేషన్స్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ బోత్ సైడ్స్ ఫ్రమ్ పోలీస్, ఫ్రమ్ నక్సలైట్స్ అనేది మనం చూస్తా ఉన్నాం. హ్యూమన్ ద గవర్నమెంట్ రెస్పాన్స్, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ గ్రే హౌండ్స్ బలగాలు, ఎలా అయితే పీపుల్స్ వార్ గ్రూప్ ని వాళ్ళు నక్సలైట్లు అరేంజ్ చేసుకున్నారో, గవర్నమెంట్ సైడ్ నుంచి గ్రే హౌండ్ దళాలు అనేటువంటివి తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఉద్యమకారుల మీద యాక్షన్ తీసుకోవడానికి గ్రే హౌండ్స్ బలగాలు మనకి యూనివర్సిటీస్ లో రావడం జరిగింది. స్పెషలైజ్డ్ యాంటీ నక్సలైట్ ఫోర్సెస్ ఇన్ 1989 మార్పే స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇన్ ద గవర్నెన్స్ టాక్టిక్స్. అదేవిధంగా కోబ్రాస్ అని, ఆక్టోపస్ అని ఇలాంటివన్నీ కూడా తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ మనం 2009 లో చూస్తాం. యాంటీ నక్సలైట్ తెలంగాణ స్పెసిఫిక్ కాదు కాబట్టి మెన్షన్ చేయట్లేదు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ ఏరియాస్ లో తీవ్రమైన రక్తపాతం అనేటువంటిది ఆపరేషన్ గ్రీన్ హంట్, తర్వాత కోల్కతా హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా రకరకాల న్యాయ పోరాటాలు, హ్యూమన్ రైట్స్ ఫైట్స్, ఇంకో పక్కన స్టేట్ పోలీసు ఫోర్సెస్ నుంచి దానికి రిటాలియేషన్, ఇవన్నీ మనం చూస్తున్నాము. 2000s
Political and social impact. Merger of groups. The merger of People's War and CPI Maoist led to increased activity in Telangana. విడివిడిగా పోరాడితే పోలీస్ ఫోర్సెస్ కి ఈజీ అయిపోతుంది కాబట్టి కలిసి పోరాటం అనేటువంటిది 2000s జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీస్ టాక్స్ కి నక్సలైట్స్ ని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్దో పీస్ టాక్స్ వర్ ఇనిషియేటెడ్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ నక్సలైట్స్, దే అల్టిమేట్లీ ఫెయిల్డ్. బట్ రెండు వైపుల నుంచి ఎవరి పట్టు వాళ్ళు పట్టుకుని కూర్చోవడం వల్ల పీస్ టాక్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. ఎన్కౌంటర్స్ అండ్ అరెస్ట్, కీ ఎన్కౌంటర్స్ అండ్ అరెస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ డిస్రప్టెడ్ నక్సలైట్ ఆపరేషన్. సో ఎప్పుడైతే పీస్ టాక్స్ ఫెయిల్ అవడం మొదలయ్యాయో తర్వాత తీవ్రమైన అణచివేత అనేటువంటిది మనం గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తాము. 2010s డిక్లైన్ అండ్ కంటిన్యూస్ ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడైతే మధ్యదేశ తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇంటెన్సిఫై అయిందో అప్పుడు నక్సలైట్ రోల్ మళ్ళీ పెరిగింది. జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా తెలంగాణ బిల్లు కనుక పార్లమెంట్ లో పాస్ అవ్వకపోతే మళ్ళీ నక్సలైట్ మూవ్మెంట్ పెరుగుతుంది కాబట్టి తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటి కఠిన పదాలు కూడా ఆన్ రికార్డ్ వాడడం జరిగింది. స్టేట్హుడ్ మూవ్మెంట్. ద తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ 2014 saw limited Naxalite involvement. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర చాలా లిమిటెడ్ బట్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషియో పొలిటికల్ క్లైమాట్ షేప్డ్ బై ద ఇయర్స్ ఆఫ్ నక్సలైట్ యాక్టివిజం. తెలంగాణ వస్తే మళ్ళీ నక్సలైట్ ఇజం అనేటువంటిది పెరుగుతుంది అనే పాయింట్ రావడం కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలకి ఇక్కడ సమాజానికి సోషియో పొలిటికల్ సామాజిక రాజకీయ విషయాల్లో నక్సలైట్ యాక్టివిజం అనేటువంటిది ఇండైరెక్ట్ రోల్ ప్లే చేయడమే. పోస్ట్ స్టేట్హుడ్ 2014 మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? After the formation of Telangana, Naxalite activists declined, though the movement's legacy continued to impact local politics and social justice initiatives. ముఖ్యంగా ఒక సామాజిక న్యాయం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వామపక్ష భావజాలము, పౌర సమాజము ఇలా ఇండైరెక్ట్ మీన్స్ లో మనం చూసాం కానీ డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గింది. బట్ వాళ్ళ లెగసీ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజంలో ఈ రోజుకి ఈ క్షణంకి మనం చూస్తూనే ఉంటాం. The Naxalite movement in Telangana from 1960s to 2014 was marked by significant socio-political activism. సామాజిక రాజకీయమైనటువంటి చైతన్యంలో మనం యొక్క నక్సలైట్ యాక్టివిటీస్ చూస్తుంటాము. ఏమిటి? అడ్రసింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. ఆర్థిక సామాజికమైనటువంటి వ్యత్యాసాలని అడ్రస్ చేయడం కోసం నక్సలైట్ మూవ్మెంట్ యొక్క ప్రభావం ఇప్పటికీ మనం చూస్తుంటాము. డిస్పైట్ ఇంటెన్స్ గవర్నమెంట్ సప్రెషన్, ద మూవ్మెంట్ లెఫ్ట్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ద రీజన్స్ సోషియో పొలిటికల్ ఫ్యాబ్రిక్. ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే ఈవెన్ కేసీఆర్ గారైనా అంతకుముందు ఎన్టీఆర్ గారు కూడా నక్సలైట్లు నిజమైన దేశ గుర్తులా చెప్పడము, కేసీఆర్ కూడా నక్సలైట్ల ఎజెండాను మేము ఫాలో అవుతున్నాయి. సో ఒక పక్కన స్టేట్ ఆపరేషన్ ఈ యొక్క లా అండ్ ఆర్డర్ తన పని తాను చేసుకుని పోతున్నప్పటికీ వాళ్ళకి ఉండాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. బట్ అది డ్రాస్టిక్ గా డిక్లైన్ అయిపోయింది పోస్ట్ 2014 అని చెప్పుకోవచ్చు. ఫర్ అడ్రసింగ్ అండర్లైన్ సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ టు ఎన్ష్యూర్ లాస్టింగ్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఎప్పుడైతే గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెరిగాయో, కనెక్టివిటీ పెరిగిందో, ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అందడం మొదలైందో అప్పుడు నక్సలైట్ల రోల్ అండ్ రిలవెన్స్ తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ ఈ రోజుకి వాళ్ళ రోల్ అయితే రిలవెంట్ గానే ఉందని చెప్పి మనం కంక్లూడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ gmail.com. అండ్ నక్సలైట్స్ లాంటి సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం ఇటు సైడ్ తీసుకోవాల్సిన పని లేదు, అటు సైడ్ తీసుకోవాల్సిన పని లేదు. న్యూట్రల్ గా ఉన్న ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసి ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గా పెట్టడమే ఒక గ్రూప్ 1 ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు మన పని. కాబట్టి ఏదర్ సైడ్, అటు సైడ్ కానీ అంటే గవర్నమెంట్ సైడ్ కానీ, ఇటు సైడ్ కానీ, నక్సలైట్ సైడ్ కానీ స్టాండ్ తీసుకోకపోవడం మంచిది. ఉన్న ఫ్యాక్ట్స్ లాగా చెప్తూ సోషో ఎకనామిక్ డిస్పారిటీస్ ని అడ్రస్ చేయాలని చెప్తూ హిస్టారికల్ ఈవెంట్స్ ని చెప్పి వే ఫార్వర్డ్ కింద సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని అడ్రస్ చేయడం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేయొచ్చని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీస్ కి పోకుండా ఇలాంటి క్వశ్చన్స్ ని చాలా నీట్ గా టెర్రరిజం అవ్వచ్చు, నక్సలిజం అవ్వచ్చు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అవ్వచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఫ్యాక్చువల్ గా రేషనల్ గా ఉన్నది ఉన్నట్టు రాస్తూ కన్స్ట్రక్టివ్ వే ఫార్వర్డ్ ఇవ్వడం ద్వారా మంచి మార్క్స్ అయితే సంపాదించవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.